చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ను పులివెందులలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డిలు విడుదల చేశారు. అనంతరం సతీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదని, పెన్షన్ల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. అమరావతి అభివృద్ధి పేరుతో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందని ఆరోపిస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని సతీష్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి కంటే మించినటువంటి సంక్షేమ పథకాలు తీసుకొని వస్తానని చెప్పి ప్రజలకందరికి కూడా భ్రమ కల్పించి ఆరు ప్రధాన కార్యక్రమాలు, దానికి తోడు 143 ఇతరత్ర హామీలు వాళ్ళు మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఎదుర్కోవడం కష్టమనేటువంటి విషయం తెలిసి సంక్షేమ పథకాలు ఆయన కంటే అధికంగా ఇస్తామనేటువంటి మాటతో పాటు అనేక కారణాలతో చిన్న చిన్న ఇన్సిడెంట్లు ఏవి జరిగినా అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ, వారి కుటుంబానికి ఆపాదిస్తూ రాష్ట్ర ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఒక రకమైనటువంటి అభిప్రాయం వచ్చేదానికి ఈ ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ వీళ్ళు చేసేటువంటి దుశ్చర్యలు, వీరి దురాలోచనలన్నీ ఫలించి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు ఎటువంటి విశ్వసనీయత కల్పించకుండా ఈ రోజుకి కూడా ప్రతి నిమిషము వీళ్ళు చేసేటువంటి కార్యక్రమం అంతా జగన్ నామస్మరణమే. ఈరోజు వాళ్ళకి నిద్ర కూడా పట్టడంలా. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే రాత్రిళ్ళు వాళ్ళకు నిద్ర కూడా పట్టడంలా. అందుకే ఏ మీటింగ్ చేసినా, ఎక్కడ చేసినా వాళ్ళకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా రాజశేఖర రెడ్డి ఏ రకంగా పేద ప్రజల గుండెల్లో ఉన్నారు, దానికి రెట్టింపు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి స్థానం ఉంది. దాన్ని చూసి భయపడిపోయి ఈ రోజుకి కూడా ఈ అజెండా జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఆలోచన తప్పితే ఏ రోజు చిత్తశుద్ధి చూపించలేదు. ఈ సందర్భంగా 2 ఏళ్లు వాళ్ళ పాలన ముగిస్తున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో చూపించడం, ప్రతి ఒక్క ఇంటికి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని తీసుకొని పోయి అవి అమలు అయ్యాయా లేదా అని చెప్పి ప్రజలకు చైతన్యపరిచేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా చేయబోతున్నాం. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 లో ప్రధానమైనటువంటి హామీ ఏంటంటే ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటేటువంటి ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి 18,000 రూపాయలు, అంటే నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎక్కడన్నా ఏ మహిళ కన్నా ఈ యొక్క డబ్బులు వచ్చినాయా అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి జనాన్ని కోరుకుంటున్నాం. నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగాలన్నా ఇస్తాం, ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పారు. ఈ హామీ ఎక్కడైనా ఆచరణకు సాధ్యమైంది, ఆచరణకు దీని గురించి అని చెప్పి నేను అడుగుతున్నాను. 3వ హామీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకందరికి కూడా 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తాము. కేంద్ర సహాయంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పింది. మొట్టమొదటి సంవత్సరం పెద్ద గుండు సన్న, 2వ సంవత్సరం వచ్చేప్పటికి 13,000 కొంతమందికి, 10,000 కొంతమందికి, 8,000 కొంతమందికి ఏ రకంగా చేశారో ఎవరికి అర్థం కాని రకంగా ఈ యొక్క హామీని చేశారు. గ్యాస్ ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. అంటే ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 6 గ్యాస్ సిలిండర్ రావాలా. ధైర్యం ఉంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులను ఒకటి నాకు చూపించమని చెప్పండి. సో అదొక అట్టర్ ఫ్లాప్. సో ఈ రకంగా ఆలోచన చేస్తే
ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నీరుగార్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేయడము, జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా వీళ్ళు ఇచ్చినటువంటి ఏ హామీ కూడా ఈరోజు అమలుకు ఆచరణకు సాధ్యంగా దూరంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యం పెన్షన్ల గురించి మాట్లాడినారు. ఎక్కడైనా ప్రతి రోజుకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండేటప్పుడు 40 లక్షల పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అధికారం దిగిపోయే టైంకు 65 లక్షల పెన్షన్లకు ఆ రోజు ఇచ్చేటువంటి సామర్థ్యాన్ని తీసుకొని పోయినారు. ఎందుకంటే అర్హత రోజు రోజుకు వయసు పెరిగిన వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు, చనిపోయిన వాళ్ళు తక్కువ ఉన్నారు, 60 ఏళ్ళు దాటే వాళ్ళు ఎక్కువ కాబట్టి పెరుగుతూ పోతారు. అట్లా 40 లక్షలు 43 లక్షల్లో ఉన్నటువంటి పెన్షన్దారుల జాబితా జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పటికి 65 లక్షలు అయింది. మరి ఈ రోజు ఎంతమందికి ఇస్తున్నారంటే 60 లక్షల కంటే తక్కువ మందికి ఇస్తారు. ఎట్లా తగ్గిపోతుంది నాకు అర్థం కావడంలే. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే 4,000 రూపాయల పెన్షను, 4,000 రూపాయల పెన్షను ప్రతి ఒక్కరికి ఇస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ ఈ యొక్క కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి 50 సంవత్సరాలు దాటితేనే ఇస్తామని చెప్పారు. వీళ్ళు చెప్పినటువంటి హామీ అమలు చేయాలంటే దాదాపు కనీసం అంటే ఒక కోటి పెన్షన్లు తప్పకుండా మంజూరు చేయాలి. కానీ 65 లక్షలు ఉన్నది కాస్త ఈరోజు 60 లక్షలకు దిగజారింది. కొన్ని లక్షల మంది ఈరోజు సెక్రటేరియట్ ముందర దరఖాస్తులు పెట్టుకొని కాసుకొని ఉంటారు. ఈరోజు అది ఓపెన్ కావడంలా. త్వరలో ఈ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాలనుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అర్హత సాధించి 60 సంవత్సరాలు దాటినటువంటి మహిళలను కానీ 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులను కానీ వాటితో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో 50 సంవత్సరాలు దాటి అర్హత సాధించిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా త్వరలోనే ఆ గ్రామ సచివాలయాల ముందర పోయి ధర్నా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తొందరలోనే చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు అనుకుంటారు మసిబూసి మారేడుకారు చేయాలంటే కాదు, మసిబూసేదానికి కొంచెం సమయమే ఉంటుంది. తక్కువ సమయం ఉంది. మేము కూడా అప్రమత్తంగా లేము. మీ రకంగా మీకున్నటువంటి సోషల్ మీడియా, మీకున్నటువంటి ఎల్లో మీడియా వీటి సహకారంతో మీరు రకరకాల అభాండాలు ఆ రోజు మా మీద వేశారు, ప్రజలు నమ్మినారు. కానీ ఈ రోజు ప్రజలకు మీరు జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వదిలిపెట్టి ఈ రాష్ట్ర ప్రజల్లో కనీసం 0.1% అంటే ఈ రాష్ట్రంలో ఒక 5 కోట్ల మంది ఓటర్లు ఉంటే కనీసం 1,00,000 మంది కూడా విజిట్ చేయనటువంటి క్యాపిటల్ మీద నాకు తెలియదు. ఈ పులివెందుల నియోజకవర్గంలో ఒక 100 మంది చూసింటారా, సెక్రటేరియట్ ఒక 200 మంది చూసింటారా, అట్లా నియోజకవర్గానికి ఒక 200 మంది చూసుకున్నా కూడా కనీసం 1,00,000 మంది కూడా విజిట్ చేయనటువంటి క్యాపిటల్ పేరు చెప్పి దాన్ని మసిబూసి ఏందో అద్భుతాలంతా చేస్తానని చెప్పి ఎక్కడా లేనటువంటి రేట్లు ఇచ్చి ఒక మారుమూల ప్రాంతంలో తీసుకొని రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి నిధులన్నింటినీ దుర్వినియోగం చేస్తున్నావో తప్పకుండా ప్రజలు నిన్ను నిలదీస్తారు. గుర్తుపెట్టుకో. ఈ రోజు క్యాపిటల్ పేరు మీద నువ్వు చేసినటువంటి రాజధాని ముసుగులో నువ్వు చేసినటువంటి అవినీతిని తొందరలోనే ఈరోజు నినాదం ఏదైతే మావికన ఉందో అది 100కి 100 రూపాయలు ఆచరణ సాధ్యము. దానివల్ల మాత్రమే ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది తప్పితే నీ మాదిరి ఒక మారుమూల ప్రాంతానికి తీసుకొని పోయి కేవలం నీకు నీ కుటుంబ సభ్యులకు దోపిడీ చేసుకునేదానికి అవకాశం ఉంది తప్పితే దీనివల్ల ప్రజలను కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నా. నువ్వు ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టుకుని ఒక సెక్రటేరియట్ కడితే మాకు వచ్చింది ఏంది నాకు అర్థం కాలే. మాకు వచ్చే మేలేంది, మాకు ఒరిగేది ఏముంది? మేమేమైనా ఆడిపోయి నివాసం ఉంటామా? మేమేమైనా దాన్ని ఏమైనా అనుభవిస్తామా? దేనికోసం ఇంత ప్రజల యొక్క డబ్బులు కొల్లగొట్టడం? హైదరాబాద్ నగరంలో ఈరోజు అద్భుతమైనటువంటి సెక్రటేరియట్ కొత్తది కేసీఆర్ కట్టారు ట్యాంక్మెంట్ పక్కనే. అది 10 లక్షల ఎస్ఎఫ్టీ. ఆ 10 లక్షల ఎస్ఎఫ్టీలో ఈరోజు ఖాళీగా ఉంది. దాని వ్యయం అంతా కలిస్తే ఈరోజు 400 కోట్లు. నువ్వు ఈరోజు 6,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టాలనుకుంటున్నావు. ఎక్కడికి పోతున్నాం ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటూ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే చంద్రబాబు నాయుడు చేస్తున్నాడో అన్ని కార్యక్రమాల పట్ల రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిరగబడతాం, రోడ్డు మీదకి వస్తాం, నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.